సార్ ఫిర్యాదు అంటే మీరు ఫిర్యాదు చేశారు, మీరు ఏం ఫిర్యాదు చేశారు సార్ ఇక్కడ స్టేషన్కి వచ్చి? ఏం లేదు సార్, మా వాళ్ళకి ప్రొటెక్షన్ అంతే. వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పాను, ప్రొటెక్షన్ చెప్పాను. ఈ క్యాంపస్ బయట ఈ రౌడీలు ఈ కర్రలు ఎత్తుకొని కొట్టడం మీకే తెలుసు. ఈ మధ్య కూడా ఇక్కడ మీ మీద కూడా దాడులు జరిగాయి ఇక్కడ బౌన్సర్స్తో. సో అది ప్రెస్ అనే కాదు, ఎవరైనా కాదు, ఎవరు వచ్చినా వాళ్ళకి అడ్డు తిరిగితే కొడతారు. అలాగే నా తమ్ముడు విషయంలో ఎక్కడ అబ్బాయి ఇంకో తమ్ముడు కుట్టి అని చిన్న అబ్బాయి, ఈ అబ్బాయికి కూడా ఈ విషయంలో మళ్ళీ క్యాంపస్కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మంగాపూర్ ఎక్కడ తమ్ముడు అక్కడ కొట్టారు. సో ఇది జరుగుతుంది. నాకేం ప్రొటెక్షన్ అక్కర్లేదు, వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి అనేసి కోరడం జరిగింది. అంటే నిన్న అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలు, ఒక నిమిషం సార్, అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలు తొలగించారు సార్. చివరిగా చెప్పండి, నిన్న మీపైనే కంప్లైంట్ చేశారు. అంటే మీరు గోడ దూకి వెళ్ళేందుకు మీ అభిమానులు ప్రయత్నం చేశారనేసి మీపైన కంప్లైంట్ చేసిన పరిస్థితి. అవును సార్, దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? మీరు చూశారు కదా, మీరున్నారు కదా నిన్న, నేను దూకేనా? మీరున్నారు కదా నేను దూకేనా? లేదు సార్, లేదు. అవునంటారు సార్, లేదు కదా, లేదు. సో వాళ్ళంతా లైక్ ఎంత క్లియర్ అంటే, నేను నారవారిపల్లిలోకి వెళ్ళి నారవారిపల్లి లోపల నేను ఎవరిని కలిసాను, ఎంతసేపు మాట, నేను డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉందంట. ఎట్టా సరే ఒక ఇంటి లోపలికి వెళ్ళే డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తున్నారంటే, సో ఇవన్నీ ఫాల్స్. అది నేను పట్టించుకోవట్లేదు సార్. నాకు మెయిన్ ఏంటంటే వీళ్ళదే కన్సర్న్. సో అది వాళ్ళ మీద 100 కేసులే వేసుకోమనండి, అది ప్రూవ్ అవ్వాలి కదా. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేదు. చెప్పండి, మీరైతే వాళ్ళపైన కంప్లైంట్ చేయలేదు, మీ అభిమానులపైన దాడి చేస్తున్నారు, మీరు కంప్లైంట్ చేస్తున్నారు స్టేషన్కి వచ్చి. కానీ వాళ్ళు మాత్రం మీపైనే స్పెసిఫిక్ గా కంప్లైంట్ చేస్తున్నారు. ఎంబీకి సంబంధించి ఇన్ఛార్జ్ రవిచంద్ర కూడా మీపైన కంప్లైంట్ చేశారు. అంటే ఇది ఏ విధంగా చూడాలి? మీరు శాంతియుతంగా వెళ్తున్నారు. అవును, రవిశేఖర్ గారు ఎస్ఎఫ్ఓ అండి, సీనియర్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఆయన ఎప్పటి నుంచో సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అండ్ సో ఆయన అంకుల్ అంటే చిన్నప్పటి నుంచి ఉన్నారు. ఇంకెవరు పెట్టినా ఒకటే కదండి, ఎవరు పెట్టిస్తున్నారు? మీ ఫాదర్ తో మాట్లాడిస్తారు నమ్మకం మీకు ఉందా సార్? ఇప్పటికైనా సరే ఈ సమస్య సద్దుమరుగుతుంది అనుకుంటున్నారా మీరు? నిన్న కూడా మీరు చెప్పారు, మా ఫాదర్ తో మాట్లాడిస్తే ఖచ్చితంగా ఈ సమస్యకి సద్దుమరిగే అవకాశం ఉంటుంది, ఇక్కడ చెట్ల కింద తిరుగుతున్నారు, డీజిల్ పెట్రోల్ చక్కెర పోస్తున్నారు అంటే కూడా చెప్పడం జరిగింది. అంతే, కూర్చొని పెడితే ఎక్కడైనా లోకంలో కూర్చొని మాట్లాడితే World War II కూడా జరుగుండదు. అంతే అండి.